గత నెల 24వ తేదీన ఒక విషాదం జరిగింది. పాస్టర్ అవునో కాదో రకరకాలుగా చెప్తున్నారు కానీ ఆయన ఒక మత ప్రచారకుడు, నో డౌట్. ప్రవీణ్ పగడాల, క్రైస్తవ ఇవాంజలిస్ట్, మత బోధకుడు, మత ప్రచారకుడు, సంథింగ్ వాట్. పాస్టర్ కూడా పాస్టర్ ప్రవీణ్ అని పిలుస్తున్నారు ఆయన్ని. ఈ ఇష్యూ ఆయన హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద విశాఖపట్నం వెళ్ళాలనేది ఒక ట్రావెల్గా పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. ఆయన రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ కాదు, అది హత్య అని ఆయన అనుచరులు, లేకపోతే ఆయన బాగా తెలిసిన వాళ్ళు, ఆయన ఫాలోవర్స్, లేకపోతే కొంతమంది క్రైస్తవ సమాజానికి చెందిన వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓకే, వాళ్ళ అనుమానాలు ఉన్నప్పుడు వ్యక్తం చేయడం తప్పేం కాదు. కానీ ఒకవైపు ప్రభుత్వం స్పందిస్తోంది, పోలీసులు స్పందించారు, దాని మీద విచారణ మొదలైంది, దర్యాప్తు జరుగుతోంది, సాక్షాత్తు ఎస్పీ, ఐజీ రేంజ్ అధికారులు దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు, అనే రకాలు జరుగుతున్నాయి. అయినా అనుమానాలు వ్యక్తం చేయడానికి తప్పబట్టాల్సిన అవసరం లేదు, మాకు అనుమానం ఉంది అని. కానీ అది అనుమానాల్లా కాకుండా ఇక డైరెక్ట్గా చంపేశారు అనే ఒక కంక్లూజన్కి తీసుకెళ్లేలాగా మొత్తం సమాజాన్ని డ్రైవ్ చేయడం అనేది ఈ గడిచిన 24వ తేదీ నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు జరుగుతున్న ఒక పెద్ద తంతు. ఎందుకు ఇంతగా చంపేశారు అనే కంక్లూజన్కి ఎలా వచ్చేస్తున్నారు ఈ అనేవాళ్ళు కానీ, లేకపోతే మాట్లాడేవాళ్ళు కానీ? కొంతమంది అభిమానులు, లేకపోతే క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళు ఈ అనుమానాలని, లేకపోతే వీటిని నమ్మి అనుమానం పెట్టుకున్న మాట నిజమే, కానీ వాళ్ళు ఎవరు పెద్దగా రోడ్డు ఎక్కలా. కానీ కొంతమంది పనిగట్టుకుని అసలు ఇదే పని మీద ఉన్నారు, ఇదే పని మీద చంపేశారు అంతే. ఎవరు చంపారు అంటే నో ఆన్సర్, ఎలా చంపారు అంటే నో ఆన్సర్. చంపారు, ఎందుకు చంపారు, ఏంటి, నీ దగ్గర ఉన్న ఆధారం? పోలీసులు అడుగుతున్నారు, నాయన మీ దగ్గర చంపారు అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడే వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలైనా పర్లేదు, మీ దగ్గర చనిపోయినప్పుడు, చంపుతున్నప్పుడు వీడియోలు ఉండాల్సిన అవసరం లేదు. ఇవే ఈయనకు పలానా వాళ్ళు శత్రువులు ఉన్నారు, లేకపోతే ఈయనకి గతంలో ఇలాంటి దాడులు జరిగినాయి, ఈయన మీద రెక్కిలు జరిగి, ఇలాంటి ఏమైనా ఉంటే తెలిసి ఉంటే చెప్పండి అయ్యా, వచ్చి ఇవ్వండి అయ్యా అంటే అవి మాత్రం ఎవరివ్వరు. అంతే. సోషల్ మీడియాలో దొరికింది కదా అని బీభత్సం అన్నమాట. ఇక ఎంత బీభత్సం అంటే, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం రాష్ట్రాన్నే అల్లకల్లోలం చేసేయాలి అనేంత రేంజ్లో బీభత్సం జరుగుతోంది. డెఫినెట్గా అది ఆ రేంజ్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ని మొత్తం కింద మీద చేసేయాలి అనేంత పకడ్బందీ వ్యూహంతో జరుగుతోంది. ఇది చనిపోయిన పాస్టర్ యొక్క అనుచరులు, లేకపోతే ఆయన ఫాలోవర్స్, ఆయన మద్దతుదారులు మాత్రమే చేస్తే ఇంత జరగదు. దీని వెనుక ఒక ప్రోద్బలం, దీని వెనుక ఒక బలమైన వ్యూహం, దీని వెనుక ఒక శక్తి, ఒక శక్తి అంటే ఒక విధ్వంసకర శక్తి ఉంటేనే ఈ రకమైన ఇవి జరుగుతాయి. అందులో సందేహం లేదు, మొదటి నుంచి అనుమానిస్తున్నదే ఇది. కాకపోతే ఇవాళ చనిపోయిన రోజు ఫస్ట్ స్పందించింది లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్. ఫస్ట్ చనిపోగానే ఫస్ట్ స్పందించారు. ఆయన మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ, క్రైస్తవ సోదరుల అనుమానాలు వ్యక్తం చేస్తున్న దాని విషయంలో మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, ఖచ్చితమైన దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చాడు. దానికి చాలామంది క్రైస్తవులు లోకేష్కి థ్యాంక్స్ చెప్పారు. ఫస్ట్ మాట్లాడాడు కాబట్టి ఆ భరోసా కూడా ఉంచారు, మీ మీద నమ్మకం ఉంది, చేయించండి అని. కానీ 24వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ మధ్య జరిగిన ఈ 8-9 రోజుల పాటు జరిగిన దారుణమైన ప్రచారం ఉంది. అది ప్రజల్లో ఒక రకమైన అలజడిని రేకెత్తించింది. అసలు కొన్ని పోస్టులు చూస్తుంటే, పేర్లు చెప్పొచ్చు నేను, కొన్ని పోస్టులు నేను కూడా కొన్ని సీరియస్గా స్క్రీన్ షాట్లని అవన్నీ తీసిపెట్టి చూస్తే అసలు వాళ్ళు ఎలా పెడుతున్నారంటే విషమే, ఒక విషం కక్కడమే, ఏ ఆధారము ఉండదు, విషం కక్కడమే.
బాధాకరమైన విషయం ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు కూడా కొంతమంది, ఎక్కువ మంది లేరు, ఒక 4-5 వాళ్ళు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళకి బాధ్యత ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇదే బాని. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు దేన్ని ఆధారంగా చేసుకున్నారు మాట్లాడుతున్నారు ఇలాగా? దీనివల్ల జరిగే రిప్రికేషన్స్ ఎలా ఉంటాయి, దీని పరిణామాలు, విపరిణామాలు, దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? నిజంగానే పరిశోధనలో, దర్యాప్తులో కనుక ఇది హత్య అని తేలితే డెఫినెట్గా అప్పుడు దాని మీద ఏమైనా అడగొచ్చు. అరే అసలు పోలీసులు దర్యాప్తు చేయనివ్వకుండా ఏకపక్షంగా చంపేశారు. ఎవరు చంపారంటే ఎవరు చంపారంటే ఎవరి దగ్గర ఆధారం లేదు, ఎవరు చెప్పరు ఇప్పటి వరకు. అదేమంటే మోటార్ సైకిల్ నుంచి పడిన తర్వాత మొహం మీద ఇట్లా పొడిచినట్టున్నాయి అంటారు. పోలీసులు ఏమో అది హెల్మెట్ కుంటే గ్లాస్ ముక్కలు గుచ్చుకున్నాయవే అంటేనో వినరు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే, పోలీసులు అవును ఇది హత్య అని పోలీసులు చెప్పాలి వాళ్ళకి. అప్పుడు దాన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి అంటాలి, ప్రభుత్వం మీద వేయాలి. అది స్ట్రాటజీ క్లియర్ కనపడుతుంది ఇందులో. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఇక తర్వాత ఆ పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి యాక్సిడెంట్ అయ్యే ప్రాంతం వరకు థ్యాంక్ గాడ్ సీసీ కెమెరాలు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఆయన ప్రయాణం మొత్తం ఆల్మోస్ట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఉంటాయి కదా. పోలీసులు చాలా డీప్గా పరిశోధన చేశారు ఆ విషయంలో. ప్రతి సీసీ కెమెరా నుంచి ఇంకో సీసీ కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ఇది అని ఫుటేజ్ మొత్తం తీస్తే 3-4 సార్లు పడిపోయాడు ఆయన. 3-4 సార్లు పడిపోయాడు. బండి నడపరాక కాదు, మరి 3-4 సార్లు పడిపోయాడు. ఎందుకు పడ్డాడు అని అంటే 2-3 చోట్ల ఆయన లిక్కర్ బాటిల్స్ కొన్నట్టుగా విజువల్స్ ఉన్నాయి వైన్ షాప్స్లో. కారులో డ్రైవర్ ఉన్నప్పుడు ఎవరైనా ఆల్కహాల్ సేవిస్తారు. ఆయన బండి మీద వెళ్తూ లిక్కర్ బాటిల్స్ కొని లిక్కర్ సేవించి బండి మీద కంట్రోల్ లేక పడ్డాడు అనేది పోలీసులు ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా ప్రకటించలేదులే. ఒక దగ్గర అయితే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆయన అసలు బండి కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఆయన. జగ్గయ్యపేట దగ్గర ఎక్కడో బండి కంట్రోల్ అవ్వక రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయాడు. ఇంకో చోట జస్ట్ మిస్ 10 టైర్ల లారీ కింద తల పడిపోవాల్సింది, అక్కడ పడ్డాడు కరెక్ట్గా. జస్ట్ మిస్ లారీ టైర్ల కింద ఈయన తలకి. ఇవన్నీ వీడియోలు ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఇవి తిరుగుతున్నా కూడా చంపేశారని అంటారు. అనకూడదు. కానీ ఒకవేళ లారీ దగ్గరే బ్యాక్ టైర్ కింద, అది కూడా లారీ ఆయన క్రాస్ చేస్తుండగా ఆయన లారీ వైపే పడ్డాడు. తల టైర్ల కిందకి వెళ్ళలేదు అంతే. ఒకవేళ కనుక అక్కడ జరగరాంది అక్కడే జరిగి ఉంటే అప్పుడేం మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ? ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ, ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్న వాళ్ళందరూ, అరే ఇంత ఇదిగా దీన్ని ఎందుకు ఫ్లేరప్ చేస్తున్నారు అంటే ఇట్స్ క్లియర్. దీని వెనక ఒక ఫోర్స్ ఏదో ఉంది, అది డ్రైవ్ చేపిస్తోంది అనేది అర్థమవుతుంది. కానీ మాట్లాడడానికి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఎవరు మాట్లాడాల. ఇక్కడే నేను లోకేష్ ఎందుకు ఉదహరించానంటే, ఫస్ట్ స్పందించింది ఆయనే. సీరియస్గా దర్యాప్తు చేస్తామన్నాడు. ఇవాళ చాలా క్లియర్గా మాట్లాడాడు. దీని వెనక వైసీపీ హస్తముంది. ప్రవీణ్ మరణాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటోంది. ప్రవీణ్ మరణాన్ని మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలను కూడా ఇలాగే చేయబోతున్నారు. ప్రజలు, ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమని లోకేష్ మాట్లాడాడు. లోకేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్ కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది.
రైట్. అక్కడ లోకేష్ మాట్లాడిన మాటల్ని మీరు ఒక్కసారి కనుక డీకోడ్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు, ఏదో రకమైన మతపరమైన ప్రాంతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందడమే వైకాపా లక్ష్యం. పాస్టర్ ప్రవీణ్ అంశం ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటి విషయాల్లో ఇలాంటి డ్రామాలే చేస్తారు అన్నారు. అంటే ఏంటి? పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత జరిగిన డ్రామా అంతా వైసీపీ చేయించిందనేది ఈజీగా మనకు ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కూడా పాస్టర్ ప్రవీణ్ మరణం అంశం చర్చకు వచ్చింది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందంటే ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరిపించింది అనేది ఇక్కడ గమనించాలి. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు, ఇది చాలా ప్లాన్డ్గా జరుగుతోంది, ఈ జరుగుతున్న ప్రచారం కానీ ఈ జరుగుతున్న విద్వేషాలు రెచ్చగొట్టే పని కానీ ఇది చాలా ప్లాన్డ్గా జరుగుతోంది, చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో జరిగిన కోడికత్తి కేసు కానీ లేకపోతే గులకరాయి కేసు కానీ వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ ఇటువంటి అడ్డం పెట్టుకుని ఎలాగైతే లాభపడ్డారో, ఎవరు లాభపడింది? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి. ఎలాగైతే లాభపడ్డారో ఇప్పుడు దీన్ని కూడా అలాగే అడ్డం పెట్టుకొని ప్రజల్లో ఒక రకమైన చిచ్చు పెట్టి లాభపడాలనుకుంటున్నారు. ఎవరిని వదిలేది లేదు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. ఈ 2 అంశాలు. ఇక ఇంకొక అంశం, స్వయంగా క్రిస్టియన్ ఎంత వాళ్ళు ఎంత ఇదిగా క్రైస్తవాన్ని ఆచరిస్తారో మనకు తెలుసు. ఆ ఫ్యామిలీ షర్మిల గారు, ఆమె కూడా దీని మీద స్పందించారు. ఇవాళ ఆమె ఏమన్నారో కూడా ఒకసారి చూసేద్దాం. మతం పేరుతో రాజకీయాలు చేయకండి. ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి, దేవుని దయ వల్ల. చేయకండి. అన్ని రాజకీయ పార్టీలకు మతం పేరుతో రాజకీయాలు చేయకండి. పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా, ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది, ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు. వీటి మీద నమ్మకం లేకపోతే, ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే, రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను, రాజకీయాల కోసం గొడవలు సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు. ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి. నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేద్దాం. సో స్వయంగా క్రిస్టియన్ అయిన క్రైస్తవ మతాన్ని ఆచరించే షర్మిలారెడ్డి గారు కూడా ఏమన్నారు? పోలీసులు చెప్పిన మాట ఆమె చెప్తున్నారు. మతాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేయొద్దు, ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయొద్దు, మతాన్ని లాగొద్దు. ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, జెన్యూన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అంటుంది ఆమె. జెన్యూన్ క్రిస్టియన్ నికార్సైన క్రైస్తవ సమాజం ఎవరైనా ఉంటే, మీ దగ్గర అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను పోరాడతాను, అందరం కలిసి పోరాడతామని ఆమె చెప్తోంది. పోలీసులు చెప్తున్నది అదే. కానీ అసలు అలాంటి తేనైతే సోషల్ మీడియాలో విద్వేషం విషం కక్కుతున్నారు. ఆ కక్కే వాళ్ళందరితోనూ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు, లేకపోతే ఆ పార్టీ నాయకుల ఫోటోలు, అందరితోనూ ఆ కక్కే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఇది క్లియర్గా ఒక పొలిటికల్ కాన్స్పిరసీ జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ గారి మరణం వెనుక, మరణం తర్వాత జరిగిన పరిణామాలన్నీ చాలా క్లియర్గా ఒక పొలిటికల్ మోటివ్తో, ఒక పొలిటికల్ కాన్స్పిరసీతో జరుగుతున్నవి. దీంట్లో కొంతమంది బాధ్యత గల వ్యక్తులు కూడా తెలిసి అందులో పావులవుతున్నారా, తెలియక పావులవుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు కూడా మాట్లాడడం వల్ల ఇష్యూ ఇంకా సెన్సిటైజ్ అవుతోంది. కేఏ పాల్ కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేకపోతే అది ఆయన కోర్టులో పిల్లు కూడా వేసినట్టున్నాడు. ఓకే, అది ఆయన రైట్, ఆయనకు హక్కు ఉంది, వేసుకోవచ్చు. కానీ ఆయన కూడా పూర్వాపరాలు చూడకుండా, వెనక ముందు ఆలోచించకుండా మర్డర్,
హత్య చేశారు, ఇంకేదో చాలా మాటలు మాట్లాడాడు ఆయన. ప్రజాశాంతి పార్టీ అని పెట్టి ప్రజల్లో అశాంతిని రేకెత్తించే స్టాండ్స్ ఎందుకు తీసుకుంటున్నాడో ఆయనకే అర్థం కావట్లా. ఏది మాట్లాడినా అలాగా మాట్లాడతాడులే, కానీ ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో చాలా బాధ్యతగా ఉండాలి అనే మినిమం సెన్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రవీణ్ పగడాల క్రైస్తవ మత బోధకుడు అంటే, నేను పాస్టర్ అని కాదని ఎవరు అంటున్నారు, ఆయన పాస్టర్ కాదు, ఇవాంజలిస్ట్. కేపాల్ కూడా ఇవాంజలిస్ట్ అని అన్నాడు, మత ప్రచారకుడు ప్రబోధకుడు అని అన్నాడు. కాబట్టి నేను సరే అందరూ అంటున్నారు కూడా పాస్టర్ ప్రవీణ్ అని అన్నాం కాసేపు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి ఆ తర్వాత జరుగుతున్న ఆ విద్వేషాలు రగిల్చిన రెచ్చగొట్టే దీనికి సంబంధించి కానీ పోలీసు దర్యాప్తు కానీ ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన మాటలు కానీ వీటిని బేస్ చేసుకుని మనం చర్చను చూస్తున్నాం. అలాగే షర్మిలారెడ్డి గారు కూడా మాట్లాడారు, అది వినిపించాను నేను. వీటిని చర్చను చూస్తున్నాం మనం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన ఉన్నారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ గారు ఉన్నారు, అలాగే బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా రాజేష్ మహాసేన గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు కొంచెం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నిజంగా చెప్తున్నాను, ఈ 7 రోజులు కూడా, ఈ 7-8 రోజులు కూడా ఇది చాలా సెన్సిటివ్గా ఉంది, ఏంటి అసలు అని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నాకు మొదట్లోనే అర్థమైంది ఇది హత్య లాగా లేదు, ఇది యాక్సిడెంట్ అనే అనుకున్నా, కానీ అది మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే దర్యాప్తు జరుగుతుంది. చాలా మంది, మీరు కూడా ఇనిషియల్గా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు, హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు, తొందరపడకూడదని ఆగాం. ఇవాళ లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు క్యాబినెట్లో, మధ్యలో మీరు కూడా మాట్లాడారు ఇది అంతా అనవసరంగా దీన్ని ఇది చేస్తున్నారని. ఇప్పుడు పెట్టాడు, నాకు ఏం పెట్టాడు, పాస్టర్ గారి వైఫ్ ఎటువంటి చర్చలు పెట్టవద్దని రిక్వెస్ట్ చేసిన ఏబిఎన్ కూడా చేయడం సిగ్గుచేటంట. ఆవిడ పెట్టిందని, ఆ విజ్ఞప్తి చేసిందని వీళ్ళు ఎవరు నాగారా? సోషల్ మీడియాలో రచ్చ చేయడము, విషం కక్కడం ఆపారా? అదే విషయం కక్కుతున్నారు. ఇంకా ఎంత రచ్చ చేయొచ్చు, సమాజంలో ఎంత కుంపటి రాజేయచ్చు అని ఈ పని మీదే ఉన్నారు కదా. ఇంత జరుగుతుంటే ఏంటి, దీని వెనుకున్న మోటివ్ ఏంటి అసలు? మీ అబ్జర్వేషన్ ఏం తేలింది మీకు? సార్, వీకే గారు, మీకు అలాగే ప్యానెల్లో సభ్యులకి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే మీకు ఎవరో పెట్టారంటారు కదా, వాడికి చెప్పండి, వాళ్ళ వైఫ్ పెట్టింది ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపి మీ పని మీరు చూసుకుంటారా బాబు, ఇది మర్డర్ అని ఇన్వెస్టిగేట్ చేస్తున్న వాళ్ళకి చెప్పిందండి. అవును, ఎందుకంటే ఈవేళ వాళ్ళు చేసిన పని వల్ల చనిపోయిన తర్వాత కూడా ప్రవీణ్ గారు కుటుంబం చాలా అవమానపడాల్సి వస్తుంది సార్. ఆ బాధలో ఆవిడ చెప్పిందండి. ఇక ఈ విషయానికి వస్తే సార్, నేను గమనించింది, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వచ్చేస్తుందండి. ఆ రోజు ఇష్యూ జరిగిన దగ్గర నుంచి నేను అక్కడే ఉన్నాను సార్. నాకు కూడా డౌట్ వచ్చిందండి, ఎందుకంటే ఈయనకి శత్రువులు ఉన్నారు కాబట్టి, ఏమో ఎవరన్నా ఏమన్నా ఉద్రేకంలో లేకపోతే కోపంలో ఇలాంటి కక్షలు పెంచుకుని ఏమైనా చంపారేమో అన్న ఆలోచనతోనే నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి రాజమండ్రి. ఆ రోజు ఈవినింగ్ దాకా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ చూశాను, సీసీ కెమెరా ఎదురుగా ఎవరో మర్డర్ చేయరు, అలాగే పోలీసు వాళ్ళు చెప్పినవి విన్నాను. ఇవన్నీ క్రోడీకరించుకున్నాక నాకు ప్రాథమికంగా ఒక నిర్ధారణ అయితే వచ్చిందండి. నేను వెంటనే వీళ్ళందరూ హత్య అని రెచ్చగొడతా ఉంటే, ఇది హత్య అంటానికి ఇంకేం ఆధారాలు దొరకలేదు, 90% ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది, ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది, ఎవరు కంగారు పడొద్దని నేను అక్కడ మొట్టమొదట నేనే చెప్పాను సార్ అక్కడ మీడియా తోటి. అయితే వీళ్ళందరూ అంటే ఒక 10 మంది కలిసారు సార్ అక్కడ. నేను చూసాను 10 మందిని కూడా. అందులో ఒకటి హర్ష్ కుమార్ గారు, అయితే ఈ కేఏ పాల్ గారు, జూపుడు ప్రభాకర్ గారు, అలా ఒక 4-5 పాస్టర్లు, అంటే వాళ్ళు పాస్టర్లు అని చెప్పుకున్నారు కానీ వాళ్ళకి ఏమి చర్చు, వాళ్ళ దగ్గరికి ఒక 100 మంది సంఘం వెళ్ళే వాళ్ళు కాదండి వాళ్ళు. వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు 10 మంది. వీళ్ళ 10 మంది కలిపి ఒక అబద్ధాన్ని విజయవంతంగా నిజమని జనాల్ని మొత్తం క్రైస్తవులు నమ్మించేశారండి. ఇది మర్డరే, దీనికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదిగో పలానా ఆధారం అని ఆ 10 మంది చేసిన ఈ పెంట ఏదైతే ఉందో, ఆ తర్వాత ఒక సీఎం గారు, ఒక లోకేష్ గారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు షర్మిలా గారు, మాలాంటి వాళ్ళు, మీడియా, ఇక ఆ దారిలో ఆయన ప్రయాణించిన క్రమంలో ఆయన చూసిన ప్రతి ఒక్కరూ ఇంతమంది చెప్పినా సరే నిజమని అందరినీ నమ్మించలేకపోతున్నాం అండి. అయితే రాజేష్ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. మీడియా కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కొన్ని ప్రయోజనాల కోసమో లేకపోతే ఎందుకోసమో కానీ బాధ్యతగా వ్యవహరించాల.
అవునండి. అది నేను నిష్కర్షగా చెప్పగలను, అందులో డౌటే లేదు. చాలా బాధ్యతారాహిత్యంగా, మరి వ్యూయర్షిప్ కోసమా లేకపోతే ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. కాబట్టి మీడియా సగం మీడియా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి సమాజం యొక్క ప్రశాంతతని వీటిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ సెల్ఫ్ దీనికోసం ప్రయత్నించింది. కాబట్టి మీరు మీడియా మొత్తాన్ని మీరు అలాగా ఇది అవసరం. ప్లీజ్ ఓకే క్యారీ ఆన్. సార్ అంటే వీళ్ళు ఏం చేసేవారు అంటే సార్, హత్య అని ఎవరు మాట్లాడుతున్నాడు ఆ దగ్గర మైక్ పెట్టారు కొన్ని మీడియాలు. హత్య కాదు, ఎవరు ఆందోళన చెందకండి అనే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కాదండి. హత్య అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గర పెట్టేవారు సార్. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, అది ఎలా చూసినా అంతకుముందు ఫస్ట్ రోజు రిలీజ్ అయిన కొవ్వూరు టోల్గేట్ ఫుటేజ్ కానీ లేదా బండి అలా పక్క నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ధూళి రేగిన ఫుటేజ్ కానీ చూస్తే ఎలా చూసినా అది రోడ్డు ప్రమాదంగానే కనిపించినప్పుడు, హర్ష్ కుమార్ గారికి అది ఎలాగా హత్యలాగా కనిపించిందో ఆ 2 ఫుటేజ్లు ఆయన కూడా చూసాడండి. ఆయన అంతకు మించి ఏమీ చూడలేదు. అంతకు మించి ఆయన దగ్గర అప్పటికి ఆ రోజు అంటే జరిగిన రోజే ఏమీ లేకపోయినా కూడా పోలీసులు ఏమండి ప్రజలు ఇలాగా ఆవేశంలో ఉన్నారు, మీరు నాయకులు కాబట్టి మీ మాట వింటారు, ఇదిగో చూడండి మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీరు చెప్పండి అంటే ఆ 2 చూసాను బయటికి వెళ్ళి, ఇది హత్యే, ఇది కూటమి ప్రభుత్వం చేయించింది అన్నాడండి. నేను అసలు నాకు దిమ్మ తిరిగిపోయిందండి. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 5 నుంచి 10,000 మంది ఉన్నారు, అందరూ కోపంలో ఉన్నారు. మా పాస్టర్ గారు చనిపోయారు, వేరే దేశంలో పలానా చోట చంపేస్తున్నారు, ఇక్కడ కూడా అలాంటి సంప్రదాయం మొదలైందని ఆ ఆవేశంలో ఉన్న ఆ అమాయక క్రైస్తవుల్ని ఒక బాధ్యతాయుతమైన పదవి 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి సడన్ గా వెళ్ళి రెచ్చగొట్టాడు సార్. రెచ్చగొట్టడంతో పాటు 1-2 రోజుల తర్వాతే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లో నా ఆధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి, ఎవరన్నా కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అది హత్య అని ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించానంటాం కానీ, లేదా పోలీసు వారు మీరు కావాలనే ఎస్పీ గారు మీరు కావాలనే తప్పిస్తున్నారని డైరెక్ట్ గా ఆయన అటాక్ చేయటం, ఇది కూటమి ప్రభుత్వమే చేసిందంటాం. దాంతో పాటు ఆయన ఇంకొక అబద్ధాన్ని కూడా చెప్పాడు సార్. ఆ రోజున తెలుగుదేశం అధికార ప్రతినిధి రాజేష్ అక్కడికి వచ్చాడు, అతను యాక్సిడెంట్ అంటే అక్కడ జనం అందరూ కొట్టి తరిమేశారు అన్నాడండి. పచ్చి అబద్ధం సార్. అయితే ఇన్ని అబద్ధాలు ఒక వ్యక్తి అంత సడన్ గా ఎందుకు క్రియేట్ చేశాడు? వెనకాతలు ఏదో బలమైన శక్తి లేకపోతే ఒక వ్యక్తి అంత దారుణంగా అబద్ధాలు క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ జూపూడి గారు మాట్లాడారండి. ఆయన కూడా ఆయనకి గొడ్డలతో నరికిన కత్తితో నరికిన గాయాలు కనిపించాయటండి. మరి ప్రవీణ్ గారిని మేము చూసాం దగ్గరుండి, ఆయన ఏమీ బాడీని చూడలేదు, కానీ ఆయన బాధ్యత రాహిత్యంగా గొడ్డలతో నరికిన గాయాలు కత్తితో నరికిన గాయాలు. జూపూడి గారికి ఈ గొడ్డలు ఎవరి ఆయుధమో గుర్తు రాలేదేమో. నిజంగా గొడ్డలతో నరికితే గుండెపోట్లా కనపడుతుందండి ఆయనకి. అదే మామూలుగా అయితే గొడ్డలతో నరికితే గుండెపోటు అన్న మాట్లాడు, ఒక డాక్టర్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టినా దానికి న్యాయం అడగడు, పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసినా మాట్లాడు, అలాగే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా మాట్లాడు మహానుభావుడు. మరి ఇక్కడ గొడ్డల గాయాలు ఎలా కనిపించేది తెలియలేదండి. రెండోది ప్రభుత్వం స్పందించలేదు అన్నాడండి. ఆయన ఉన్న పార్టీలో గత ప్రభుత్వంలో ఈ దళితులను చంపేస్తున్నారు, క్రిస్టియన్ ప్రాపర్టీలు లాక్కున్నారని మాలాంటి వాళ్ళు ఎంతో మంది గోల్ చేస్తే కేసులు పెట్టి మా గొంతు నొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఈ జూపుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అది జరిగిన నేను చెప్తే మీరు చెప్తే నమ్మరు సార్. నేను ఇలా వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూసి ఒక పాస్టర్ గారు ఇది అనుమానాస్పద మృతి అంటున్నారు, ఖచ్చితంగా దీన్ని ఇష్యూ చేస్తారు వీళ్ళని. నేను వెంటనే లోకేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ మీటింగ్ లో ఉన్నారట సార్. నేను వెంటనే సానా సతీష్ గారు అని మా రాజ్యసభ సభ్యులు వారి దృష్టికి తీసుకెళ్తే, తమ్ముడు అక్కడ జరిగిందంటే ముందు మెసేజ్ పెట్టు, అర్జెంట్ గా నేను లోకేష్ గారి దగ్గర ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తానని విత్ ఇన్ మినిట్స్ లో ఆ మెసేజ్ ఆయనకి ఫార్వర్డ్ అవ్వటం, ఆయన కలెక్టర్ లో ఆ మీటింగ్ లో ఉండి కూడా వెంటనే డీజీపీ గారిని అంటే గంటల వ్యవధిలో స్పందించాడండి. ఆయన 24 గంటలు తిరగకుండా సీఎం గారు స్పందించారండి. 24 గంటలు తిరగకుండా అక్కడ హోంమంత్రి గారు వచ్చారండి. మొత్తం పోలీసు వ్యవస్థ వెంటనే సిట్ ఏర్పాటు చేశారండి. దాదాపు 40 నుంచి 70 మంది పోలీసు 10 రోజుల నుంచి అదే పని మీద ఉన్నారు సార్. ఇక ఎంతకన్నా ప్రభుత్వం ఏం పని చేయాలి సార్? 10 రోజుల్లో మొత్తం కేసు తెలిసి పక్కన పెట్టారు. కానీ జూపుడి గారికి ప్రభుత్వం స్పందించినట్టు కనిపించింది అటండి. 1 కోటి మంది క్రైస్తవులతో రాజమండ్రిలో మీటింగ్ పెడతానని రెచ్చగొట్టాడు సార్. ఇవన్నీ కూడా దేశద్రోహ చర్యలు సార్. ఇదేం ఆషామాషిగా రాజకీయం కోసం చేసిన విమర్శలు కాదు. వాళ్ళు రెండు బలమైన మతాల మధ్యలో విద్వేషాలు సృష్టించాలని ఒక్క నిమిషం రాజేష్ గారు, ఎందుకంటే ఇక్కడ శుబ్లీ గారిని అడుగుతున్నాను నేను. శుబ్లీ గారు ఈ ఘటనని ఆధారం చేసుకుని, శుబ్లీ గారు నమస్తే, ఈ ఘటనని ఆధారం చేసుకుని పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఈ ప్రచారం మొత్తాన్ని ఏ రకంగా తీసుకెళ్లారంటే, కొందరేమో ముస్లింలు చంపారని చాలా ప్లాన్డ్గా, కొందరేమో ముస్లింలు చంపారని, కొందరేమో హిందువులు చంపారని, 2 రకాలుగా 2 డైమెన్షన్లో తీసుకెళ్తే, ఇన్ఫ్యాక్ట్ ఇస్లాంకు చెందిన కొంతమంది మీ వాళ్ళు కూడా సోషల్ మీడియాకు వచ్చి చెప్పారు,
అతను ఇలా మాట్లాడేవాడు, మా ప్రవక్తని ఇలా కించపరిచేవాడు, అలా కించపరిచేవాడు, మేము అతన్ని హెచ్చరించాం ఇలాంటి మానుకోమని, కానీ మేము చంపాల్సిన అవసరం మాకు లేదని మీ వాళ్ళు నాకు తెలిసి 5-6 వీడియోలు చూశాను నేను. అట్లాగే హిందువుల వైపు నుంచి చాలా మంది వచ్చి ఇది ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది, అసలు అతను మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే అలా చేయాలనిపిస్తుంది కానీ అలా ఎవరు చెయ్యరు అని చెప్పి వీళ్ళు అంటే ఒక ఘటనని ఆధారంగా చేసుకుని 2 మతాల మీదకి అస్త్రాలను ఎక్కుపెట్టిన ఒక దుర్మార్గమైన రాజనీతిని చూసాం మనం. సో దీన్ని బట్టి ఇది ఎవరు చేశారు, ఆ రెచ్చగొట్టిన శక్తి ఎవరు అనిపిస్తుంది మీకు? అసలు మీ పరిశీలన ఏంటి మొత్తం ఈ ప్రచారం ఎపిసోడ్ మీద? ఏబిఎన్ ప్రేక్షకులకి, అదేవిధంగా తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న నా మిత్రులు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. సార్, నేను మీకు ఒక బ్రహ్మాండమైన అంశం ఒకటి చెప్తాను. అదేంటంటే నేను మీ ఏబిఎన్ లోనే ఒకసారి చెప్పాను సార్. నేను మీకు దాదాపు ఐ థింక్ ఆల్మోస్ట్ 6 to 7 months బ్యాక్ అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈ రకంగా ఉండదు సార్. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏదో రకంగా ఏదో విధంగా ఇక్కడ ఒక అలజడిని సృష్టించి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి అని చెప్పేసి కూడా చెప్తాను. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే గనక కొన్ని అంశాలు ముస్లిం యువకుల్ని అక్కడ చంపేయడం కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే దాన్ని చాలా పెద్ద భూతద్దంలో చూపించి ఒక డైవర్ట్ చేసేటటువంటి పని చేశారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇది ఆంధ్ర రాష్ట్రం సార్. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం ఏమిటంటే కమ్యూనల్ హార్మనీ, మత సామరస్యానికి పెట్టిన పేరు ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ ఎక్కడ కూడాను ఏదైతే కమ్యూనల్ హార్మనీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఎవరు ఎన్ని కుట్రలు కొన్నా గానీ, గతంలో నేను పార్టీల పేరు తీసుకుని కానీ గతంలో అనేకమైనటువంటి కుట్రలు జరిగినాయి, కానీ ఎక్కడ కూడాను కమ్యూనల్ హార్మనీ అనేది డిస్టర్బ్ కాలేదు. రెండోది ఏంటంటే దానికన్నా ఇంకా పెద్ద అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి యొక్క తనయులు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడాను చిన్న అవకాశం కూడాను అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని అందరినీ కూడాను సరి సమానంగా చూసేటటువంటి ఏదైతే ఒక చూపు ఉందో అటువంటి చూపు ఈ ప్రభుత్వానికి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఉందని చెప్పేసి మనం డంకాపదంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళం అన్ని మతాల వాళ్ళు ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడాను దీన్ని నమ్మి తీరుతారు. నంబర్ 1 సార్. నంబర్ 2, ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయనతో నాకు అత్యంత దగ్గరి సాన్నిహిత్యం ఉందండి. నేను ఆయనతో ఒక మంచి మిత్రుడు. ఆయన రక్షణ టీవీ అని చెప్పేసి ఒకటి ఉంది సార్, యూట్యూబ్ ఛానల్. నాకు తెలిసి సోదరుడు మనకి తెలుసుంటుంది, మీకు కూడా తెలుసు. ఆ రక్షణ టీవీలో అనేకమైనటువంటి అంశాల్లో ఆయన వారానికి ఒకసారి ఏంటంటే డిబేట్స్ నిర్వహించేవాడు. ఆ డిబేట్స్ నిర్వహించేటప్పుడు ఆయన నన్ను ప్రత్యేకించి ఆహ్వానించేవాడు. నేను ఏ టైం అయితే చెప్తానో ఆ టైంలోనే ఆయన పాపం ఆ డిబేట్స్ అనేది పెట్టేవాడండి. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు నా ఆఫీస్ కూడాను 2-3 సార్లు విజిట్ చేస్తున్నారు. అదే విధంగా నేను కూడాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. ఇదంతా జరిగినప్పుడు నేను నిజం చెప్పాలంటే సార్, ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇలాగా ఆయన మరణించారు అన్న వార్త లోకేష్ గారి ట్వీట్ చూసిన తర్వాత నాకు తెలిసింది సార్. ఇదేంటిది, ఈయన ఇలా పెట్టారేంటి? అప్పుడు నేను మీడియా మొత్తం వెతకడం చూస్తే ఇది వాస్తవం. విత్ ఇన్ ఇందాక సోదరుడు రాజేష్ చెప్పినట్టుగా ఐ థింక్ 24 hours బిఫోరే, ఐ థింక్ 10-12 hours లోపలే ఆయన స్పందించి ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు ఆయన. ఇక్కడ చాలా క్లియర్ గా ఏంటంటే ఆయన మొన్న ఇది యాక్చువల్ గా ఇది ముస్లింస్ కి అంటగట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు జరిగిందంటే ఒక సోదరుడు, సరే పేర్లు అయితే ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు కానీ యాక్చువల్ గా ఏంటంటే తప్పు ఏం చేశారండి, ఒక ఎవరినైతే గనక మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటామో కరుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై ఈయన ఏంటంటే కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వాట్ ఎవర్ ఇట్ మే చేశాడు. అది చేయటం వల్ల ఏంటంటే కొంతమంది ఉద్వేగానికి లోనైన మాట కూడా వాస్తవమే, ఆయన్ని కాస్త దుర్భాషలాడిన మాట కూడా వాస్తవమే. దాని తర్వాత ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే చాలా అంటే ఒక రకమైనటువంటి దీంతో పెట్టారనమాట. ఆయన అంటే వెటకారంగా పెట్టారు అది యాక్చువల్ గా ప్రవీణ్ పగడాల గారు. నన్ను చంపేస్తారేమో జిహాదీలో అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తికి ఎవరైతే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఘర్షణ జరిగిందో అతను అంత దుర్మార్గమైనటువంటి పని చేసేటటువంటి పరిస్థితిలో అతను లేడు, సామర్థ్యము శక్తి కూడా లేదు.
లేదండి, అసలు దూరం దాకా లేదు అసలు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగిన మాట అయితే వాస్తవం, అందులో అనుమానం లేదు. కానీ నాకు ఇంకోటి కూడా ఏంటంటే ఆయన మీద నేను ఆయనకి ఫోన్ చేశానండి. ఈ అంశం జరుగుతున్నప్పుడు ఆయన పోస్ట్ పెట్టినప్పుడు ఈ ఇష్యూని సర్దుమణిగిద్దామని చెప్పేసి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయకుండా నాకు మెసేజ్ పెట్టాడు, శుభ్లీ గారు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి. అంతే సార్, దాని తర్వాత నుంచి మళ్ళీ నాకు ఫోన్ చేసింది లేదు, నేను ఆయనకి ఫోన్ చేసింది లేదు ప్రవీణ్ గారికి. కానీ ఇక్కడ చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని ఏదో రకంగా ఈ ప్రభుత్వానికి అంటకట్టే, ఏం జరిగినా గానీ తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటకట్టేయాలి, ప్రభుత్వంపై నింద మోసేయాలి. ఈ ప్రభుత్వం ఏంటంటే మైనార్టీలకు, క్రైస్తవులకు, ముస్లింలకు ఏంటంటే ఒక వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, ఎందుకంటే బీజేపీతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఒక మినిమం కామన్ సెన్స్ అనేది అప్లై చేసేసి దాన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మీకు గమ్మత్తైనటువంటి అంశం ఇంకోటి చెప్తాను సార్. రక్షణ టీవీలో మనం అనేకమైనటువంటి చర్చల్లో పాల్గొన్నప్పుడు ప్రవీణ్ పగడాల గారు, నేను పాల్గొన్నటువంటి చర్చల్లో మరీ ముఖ్యంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని మనం ఏ రకంగా పరిరక్షించుకోవాలి అనే అంశంపై మనం అనేకమైనటువంటి డిబేట్స్, అనేకమైనటువంటి చర్చల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఒక చర్చ పెట్టాడండి. ఆ చర్చ ఏంటంటే మణిపూర్ అంశము. మణిపూర్ లో అక్కడ క్రైస్తవుల్ని ఊచకోత కోస్తుంటే ఇక్కడేమో నో కాన్ఫిడెన్స్ బిల్ పెడితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు దాన్ని ఏమో మేము పూర్తి మద్దతు పలుకుతున్నాం అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో ఈయనకి ఒళ్ళు మండిపోయింది. ఎవరికి? మన మృతుడు ప్రవీణ్ పగడాల గారికి. ఆయన అప్పుడు ఒక డిబేట్ పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూర్తి ప్రభుత్వాన్ని కూడా ఏగిపడేశారు సార్. ఆయన ఒక రేంజ్ లో ఏగిపడేశారు ఆయన రోజు. కాబట్టి ఇక్కడ ఆయన ఏంటంటే ఆయన వాస్తవానికి ఆయనకి ఎటువంటి పార్టీతో సంబంధం లేదు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు గతంలో దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం ఉంది. ఈ 3-4 సంవత్సరాల్లో ఆయన ఏ రోజు కూడాను నేను క్రైస్తవుని, మీది తినాలి మాది తినాలి అన్న అంశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో వ్యవహరించినటువంటి తీరున ఏ రోజు కూడా చూడలేదు. కాబట్టి ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం ఏంటంటే ఆయన ఏదైతే క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, లేదంటే కనుక ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో వాటిపై ఆయన చర్చకి తీసుకునేవాడు, చర్చలో మనం పాల్గొనేవాడు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అంతేగాని ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తితో, లేకపోతే ఆయనకి ఏదో నేను క్రైస్తవుడిని, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని చెప్పేసి ఆయన ఏ రోజు కూడాను భావించలేదు సార్. పైపెచ్చు ఈ రోజున వాళ్ళ భార్య గారు, దాని తర్వాత వాళ్ళ బ్రదరు చాలా స్పష్టంగా పెడుతున్నారు వాళ్ళు. అయినా కానీ మీరు ఈ రోజున దీన్ని ఇంకా అంటే తూర్పాన పడుతున్నారంటే కనుక చాలా స్పష్టంగా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా మనం లబ్ధి చేకూర్చాలి, లబ్ధి పొందాలి, మమ్మల్ని ఒంటరి వాళ్ళు చేశారని చెప్పి కంప్లీట్ కమ్యూనిటీని, కంప్లీట్ క్రిస్టియానిటీని వీళ్ళు తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం, అసలు దీని మీద హిందువులు ఏమనుకుంటున్నారు, లేకపోతే జరిగిన మొత్తాన్ని ఎందుకు ఎట్లా డ్రైవ్ చేసింది ఒక సెక్షన్ ఆఫ్ ఒక ఫోర్స్, ఆ ఫోర్స్ ఏంటి అనేది సరే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వైసీపీని వేలెత్తి చూపించారు, వీళ్ళు ఇలాంటి ఇంకా చాలా డ్రామాలు ఆడతారని కూడా చెప్పారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెక్ట్గా ఇప్పుడు అదే కనుక ఇప్పుడు మనకు రాజేష్ ఆ రోజు స్పాట్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా మనకు అదే అర్థమవుతోంది. అసలు అన్నెసరీగా ఎందుకు దీన్ని ఇంతగా క్రియేట్ చేశారు, సమాజంలో ఇలాంటివి చేయడం కరెక్టా, ఏంటి వీళ్ళ మోటివ్ ఏంటి అనేది ఇంకొంచెం. బాలకోటయ్య గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాలకోటయ్య గారు, ఇప్పుడు ఇది 9వ రోజు ఆయన చనిపోయి. ఈ 9 రోజుల్లో పోలీసుల దర్యాప్తు ప్రతి చిన్న అంశాన్ని కూడా పట్టుకొని వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని వందల సీసీ ఫుటేజ్ వీడియోలు బయటకు వదిలారు, అన్ని మీడియాకి ఇచ్చారు. ఎక్కడా ఏమీ దాచే ప్రయత్నం చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. పోలీసులు చేస్తున్న తప్పల్లా ఏంటంటే ఇగో ఈ రెచ్చిపోయి విద్వేషపూరిత పోస్టులు ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, విషం చిమ్ముతున్న వాళ్ళు, వీళ్ళని వదిలేస్తున్నారు పోలీసులు. అది ఒక్కటే పోలీసులు చేస్తున్న తప్పు నాకు కనపడుతుంది ఈ ఉదంతంలో. ఇంత జరుగుతుంటే ఇంకా కూడా ఇంత ప్రచారం, ఇంత విషం చిమ్మడం అవసరమా? ఎందుకు ఇంత చేయడం, సమాజంలో కల్లోలో నేపడం అవసరమా? ఆ చేసేవాళ్ళు, ఆ శక్తి, ఆ ఫోర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పాటు ఈ బాధ్యత గల వ్యక్తులు కూడా, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా బాధ్యత గల వ్యక్తులు కూడా అందులో ఎందుకు వేలు పెడుతున్నారు?
వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. మీకు ముగ్గురు మిత్రులు కూడా నమస్కారాలు. ఈ అంశంలో ఒక 2-3 విషయాలు వెంకటకృష్ణ గారు. మొట్టమొదటగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషాదం, బాధాకరం. రెండోది, ఈ ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని రాజకీయ రాబందులే కాదు, సంఘ విద్రోహక శక్తులు, మతపరమైన శక్తులు, సోషల్ మీడియా శక్తులు కూడా పండగ చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి ఆ సంఘటన జరిగిన మరుక్షణమే అక్కడికి వెళ్ళి ఎవరు కూడా దానిని ఇది యాక్సిడెంటు, ఇది హత్య అని నిర్ధారించకూడదు. రహదారి మీద జరిగే ఏ ప్రమాదమైనా 174 కడతారు పోలీసులు. అది అనుమానాస్పద మృతి అవుతుంది. మనమే పోస్ట్ మార్టం చేసి డిబేట్లలోనే విచారణ చేసి ప్రవీణ్ పగడాలను చంపేశారు, ఆయన హత్య చేశారని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే కార్యక్రమం చేపట్టారని అర్థం. మీకు ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఇప్పుడే నేను విన్నాను. అసలు చనిపోయింది ప్రవీణ్ పగడాల కాదు, ప్రవీణ్ పగడాలను చంపేశారు, వేరే ఒక డూబుని పెట్టారు. ఆయన డూబు అది బులుగు చొక్క, ఇది మరో చొక్క అని కూడా డిబేట్లు చేస్తున్న దుర్మార్గ వైఖరి. ఈ రోజున బాలకోటయ్య ప్రవీణ్ పగడాల మీద ఎందుకు మాట్లాడట్లేదు, ఏమైపోయాడు బాలకోటయ్య అని నన్ను కూడా అడిగారు చాలామంది యూట్యూబర్స్. నన్ను ఇంటర్వ్యూ చేయమంటే నేను ఇవ్వనన్నా. ఎందుకంటే ఇలాంటి సంఘటనల పట్ల ఒంటి మీద స్పృహ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. ప్రవీణ్ పగడాల మరణాన్ని నిర్ధారణ చేయటానికి మనం ఎవరమే, ఏ పోస్ట్ మార్టం రిపోర్టు మనం చేస్తామో అది పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. బాధ్యత కలిగిన ప్రభుత్వము, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దీన్ని విచారించండి అని చెప్పేసి ఆదేశాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు యాంటీ కూటమి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒళ్ళు జవదరిచ్చే వ్యక్తులు, కడుపు మండే వ్యక్తులు మొత్తం కూడా కూటమిగా చేరి దీన్ని చర్చలో ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు క్రిస్టియన్ మతం అంటే ఏంటి, హిందూ మతం అంటే ఏంటి, మైనార్టీ మతం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, భగవద్గీత, ఇది చర్చగా. ఒక మనిషి మరణిస్తే మరణానికి కారణం మనిషి చెప్పకపోయినా శవం చెప్పదా వెంకటకృష్ణ గారు? మరణానికి కారణం మనిషి చెప్పకపోయినా శవం చెప్తుంది. అంతే కదా. 300 సీసీ ఫుటేజీలు చెప్పింది. అవును. అయినా కూడా పోలీసులు ఎందుకు నిర్ధారణ చేయలేదు ఇప్పటికీ? ఇది యాక్సిడెంట్ అని చెప్పడం ఒక బాధ్యత ఉంది. పూర్తి స్థాయి విచారణ చేసి, ఇప్పుడు మీకులాగా నాకులాగా మాట్లాడితే డిపార్ట్మెంట్ ఎట్టవుతుంది? పూర్తి స్థాయి విచారణ చేసి దాని మూలాలు చేసి సమాజంలో వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండో విషయం, ఇప్పుడు ఆయన ప్రమాదకరమైన, ఆయన గినక థ్రెడ్డింగ్ ఉంటే అంత అబాధ్యతగా ఒక బైక్ వేసుకొని ప్రవీణ్ పగడాల వాహనం మీద వచ్చాడు అని అంటే అది మాత్రం బాధ్యత? నిజంగా థ్రెడ్డింగ్ ఉంటే ఒక మనిషి ఉండాలి. మేము అమరావతి ఉద్యమంలో థ్రెడ్డింగ్తోనే తిరిగాం. ఎలా పడితే అలా తిరుగుతామా? నాకు ఫోన్లు చేసే వాళ్ళు పెద్దలు చాలామంది, జాగ్రత్త బాలకోటయ్యనని. ఆ డ్రైవర్లో బంధువునో బామర్దినో బావునో పక్కన పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఆయన హైదరాబాద్ దగ్గర నుంచి దాదాపు 450 కిలోమీటర్ల ప్రయాణం, జగ్గైపేట దగ్గర ఆగాడు, చిల్లకల్లు, కోదాడ, రామర్పాడు రింగ్ దగ్గర మందు కొన్నారు. ఈ ప్రమాణాలు మొత్తం మీరు చెప్పారు. జగ్గైపేట దగ్గర అయితే ఆ లారీ కనుక తప్పించకపోతే డైరెక్ట్గా లారీ ప్రవీణ్ పగడాల తల మీద నుంచి చనిపోయేది. అవును. అసలు దీన్ని ఒక సంఘటనగా చూడాలి. ఒక పెద్ద మనిషి, ఒక ప్రబోధకుడు మరణించాడు, ఆ మరణానికి కారణాలను వెలికితీయాలి. ఈ రోజున మేము చెప్తున్నాం, నిజంగా ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే వాళ్ళందరూ కూడా రండి డీజీపీ దగ్గరికి వెళ్ళండి, మీ సాక్ష్యాధారాలు ఇవ్వండి. ఇప్పుడు ఆయన చంపేశారనే వాళ్ళు ఎవరు చంపేశారు? మీరే చంపేశా మాట అంటున్నారా ఏంటి? అది కూడా సున్నితమైన అంశం, చేసి ఉండొచ్చు. చాలా సున్నితమైన అంశం. ఏమండి వెంకటకృష్ణ గారు, నిజంగా కనుక ప్రవీణ్ పగడాల కనుక టార్గెట్లో ఉంటే ఇప్పుడు హైదరాబాద్లో బయలుదేరిన మనిషిని రాజమండ్రి వరకు తెచ్చి చంపాలండి. ఇన్ని సీసీ ఫుటేజీలు, హత్యలు ఎట్ట జరుగుతాయో తెలుసు కదండి. వివేకానంద రెడ్డిని ఎట్ట చంపారండి? ఒక గొడ్డల వేటు డ్రామా ఎలా పాడారండి?
నేను ఒక మాట అయితే చెప్తున్నాను. అవును 7 ఏట్లు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వానికి బాధ్యత పడే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడాలండి. ఈరోజు వెంకటకృష్ణ గారు 9 రోజులు పరిశీలించిన తర్వాత డిబేట్ పెట్టాడు. ఎందుకని? ఇది విపరీతమైన వైషమ్యం కలుగు చేస్తుంది మతాల మధ్య. ఇది రాష్ట్రంలో ఒక కుట్ర కోణానికి దారి తీస్తుంది. వీళ్ళే పోస్ట్ మార్టం చేసేసి హత్య అని చెప్పేసి అని ముద్ర వేస్తున్నారు ఒక చట్టం మీద. అయినా చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం ఏముంటుంది చెప్పండి సార్? ప్రవీణ్ ప్రగడాలను హత్య చేయాల్సినంత అవసరం ఈ ప్రభుత్వానికి చెప్పండి. పోనీ ఆయన ప్రత్యర్థి ఇంకో రాజకీయ పార్టీ పెట్టాడా? ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా సార్, నేను చెప్తున్నాను సార్ ఒక మాట ముఖ్యమంత్రి గారికి, అయ్యా వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ హత్య మీరే చేశారు అని అంటే మీరు సరైన చర్యలు తీసుకోకపోవడం మూలన నింద భరాయించారు. కోడికత్తిసీని డ్రామా ఆడి తెలుగుదేశం పార్టీని నింద వేస్తే ఆ నింద మీరే భరాయించారు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ప్రవీణ్ని ప్రభుత్వమే హత్య చేసింది. మీరు ఇంకో మాట అన్నారు. ఇప్పుడు ఆ లారీ కింద పెడితే చనిపోయే వాళ్ళని మీరు అన్నారు. అప్పుడు కూడా ఏమంటారంటే వెంకటకృష్ణ గారు, ఆ లారీ తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు పంపించారు, డ్రైవర్ తెలుగుదేశం అనేవాళ్ళు. ఇక్కడ పనేమి లేదు వెంకటకృష్ణ గారు. బొడ్డుకు మసి రాసుకొని ఈ రాష్ట్రాన్ని ఎట్ట దగ్గర పెడదామనే ఆలోచనే తప్ప, ఇప్పుడు నిజంగా కనుక ప్రభువు మీద మీకు భక్తి ఉంటే, మీరు విశ్వాసులైతే, ప్రవీణ్ ప్రగడాల మీద మీకు అభిమానం ఉంటే సాక్ష్యాధారాలు ఇవ్వండి, హంతకులను పట్టించండి. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మీరు అనుకోవచ్చు రేపు దర్యాప్తు వస్తుంది, దర్యాప్తు రిపోర్టు. మీకు నమ్మకం పోతే విచారణ సంస్థలు చాలా ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఉన్నాయి, ముఖ్యమంత్రి ఉండో, హోంమంత్రి ఉండో, మీరు వెళ్ళండి. ఇప్పుడు నిజంగా ప్రవీణ్ ప్రగడాలకి మనం శ్రద్ధాంజలి ఘటించాలంటే నిండు మనసుతో ఒక దైవభక్తులుగా మీరు చేయాల్సిన పని అది. ఒక్కొక్కరు టీవీ దగ్గరకు వచ్చేసేసి నేను విన్నానండి, డూబంటున్నారండి. అసలు ప్రవీణ్ ప్రగడాలని అక్కడ ఎప్పుడో చంపేసి అక్కడ దాచేశారంట. దీనికి ఎలా సమాధానం చెప్పాలి? వాటిని మించిపోయిన వ్యవహారాలు అండి. అది అవన్నీ ఆ స్టేజ్ దాటిపోయారు. వాళ్ళు దాటిపోయి ఈ స్థాయి అంటే వీళ్ళని ఎవరు డ్రైవ్ చేస్తున్నారండి. ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. దాంతోపాటు ఎలాంటి మాటలు, ఎలాంటి కామెంట్లు వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే పోలీసులు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు అనేది ఒక పాయింట్ ఎలాగో మనం తీసుకుందాం. శ్రీధర్ శర్మ గారు నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు ఇంత జరిగితే ఒకవైపు ప్రభుత్వం ఎంటర్ అయ్యింది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, చాలా కీలకమైన ఫుటేజ్ బయటకు వచ్చింది, అందరినీ ఆరాధిస్తున్నారు, అన్ని చోట్ల ఆయన ఎక్కడెక్కడ ఆగాడు రూట్ మొత్తం ఆరాధిస్తారు. ఇంత జరుగుతుంటే పూనకం వచ్చినట్టు ఊగిపోవడం, పర్టికులర్గా కొంతమంది, అందరూ కాదండి, క్రైస్తవ సమాజం మొత్తం అలా ఏం లేదు, ఏం జరుగుతుందో చూద్దాం, నిజాలు బయటకు వస్తాయని నమ్మకంతోనే ఉన్నారు. కొంతమంది రాజేష్ చెప్పినట్టు కొంతమంది పని కట్టుకుని పూనకం వచ్చినట్టే వాళ్ళు ఊగట్లే, సమాజాన్ని ఊపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ఊపే క్రమంలో మత ఉగ్రవాదులారా అని హిందువులు అంటున్నారు, ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఊగుతూ వీళ్ళని ఉగ్రవాదులు అంటారు. అదేమో యాక్సిడెంట్ అని అందరూ మాట్లాడుతున్నారు. పోనీ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి, దానికోసం దర్యాప్తు జరుగుతోంది. ఎక్కడా కూడా మినిమం పొలిటికల్ సెన్స్, సోషల్ సెన్స్ ఏమీ లేదండి. ఎలాగైనా దీన్ని రాజకీయం చేయాలి, ఎలాగైనా ప్రభుత్వానికి రుద్దాలి, ఇది తప్ప ఇంకోటి గోల్ కనపట్ల. దీని పట్ల హిందూ సమాజం వైపు నుంచి మీ వెర్షన్ ఏంటి? ముందుగా వెంకటకృష్ణ గారికి, మీకు అట్లానే ప్యానెల్లో సోదరులు ఫరూక్ గారు, మరి మహాశాయన రాజేష్ గారు, మా మిత్రులు బాలకోటయ్య గారు, వీళ్ళందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున మీరు పెట్టిన అంశం ఏబిఎన్ వీక్షకులు అందరూ బాగా వీక్షించే పరిస్థితి ఉంది. ఎందుకంటే స్పష్టంగా ప్రజల్లోకి వాస్తవాల్ని దమ్ముగా బయటికి తీసుకెళ్లేది మన ఛానల్. అయితే దాంట్లో ఈ రోజు ఈ డిబేట్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం, అందులో అందరినీ కూర్చోబెట్టి పెట్టడం అనేది. అయితే ఈ రోజున మీరు ఇందాక మత ఉగ్రవాదులు అన్నారు. అసలు మత ఉగ్రవాదులు మన దేశంలో లేరు. ఆ మతానికి సంబంధించిన ఉగ్రవాదులు వేరే దేశాల్లో, వేరే
శ్రీధర్ గారు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సరిగ్గా వినిపించట్లేదు. ఉన్నారు ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన రాజకీయ కొన్ని రకాల మధ్య విభేదాలు తీసుకొచ్చే క్రమం యాక్చువల్ గా సార్ వినపడుతుందా సార్? చెప్పండి సార్ వినపడుతుందా? చెప్పండి. అయితే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే పరిస్థితి ఉంది సార్. వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కుట్రల పన్ని ఓట్ల రాజకీయం కోసం ఈ కుట్రలన్నీ పన్నటం జరుగుతుంది సార్. ముందుగా ఈ రోజున మనం చర్చలో కూర్చున్నది పాస్టర్ ప్రవీణ్ గారు మృతి మీద కూర్చోవటం జరిగింది. అయితే ముందుగా ఆయన మృతి పట్ల హిందూ సమాజంగా మేమందరం బహిరంగంగా సంతాపం తెలియజేశాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులు ఇప్పుడు లెంట్ డేస్ లో ఉన్నారండి. అంటే ఉపవాస దీక్షలు యేసు ప్రభు వారికి సిలువ వేసిన క్రమంలో బాధాతప్త హృదయాలతో ఉపవాస దీక్షల్లో ఉన్న క్రమంలో వాళ్ళు ఈ మరి పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఎవరైతే దీన్ని మత విద్వేషాలకి రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారో అయ్యా, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలు గాని ఆ సంస్థలు గాని ఇప్పటికీ ప్రవీణ్ గారు మృతి చెందిన 3 రోజుల్లో ముగ్గురు పాస్టర్లు మృతి చెందారు. ఒకళ్ళు ఇద్దరు తెలంగాణలో మృతి చెందారు. ఒకళ్ళు కరుణాకర్ పాస్టర్ గారు మృతి చెందారు రోడ్డు ప్రమాదంలో రామగుండం దగ్గర. అట్లానే మళ్ళా నల్గొండ జిల్లాలో జోసఫ్ గారు మరణించారు ఉప్పల్ రోడ్లో. మరి వీళ్ళ మృతి పైన ఎందుకు మీరు వివాదం చేయలేకపోయారు? తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాద మృతి పైన ఎందుకు వివాదం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అయితే ఇప్పుడు నిన్న రాజమండ్రి ఒక వ్యక్తి వెళ్ళి మీడియా ముందు ఏం మాట్లాడాడంటే, ఇదిగోండి ఆ వ్యక్తి ఇతనే, అతని పేరు జాన్ బెన్నీ లింగం. ఉందిలే నా దగ్గర ఉందిలే ఆ వీడియో, నేను నెక్స్ట్ ప్లే చేద్దాం అనుకున్నాను. ఉందిలే. ఈ జాన్ బెన్నీ లింగం ఇదిగోండి భారతి గారితో ఫోటో దిగాడు. చాలా ఉన్నాయండి, అది నేను ప్లే చేసి చూపిస్తాలే, చాలా ఉన్నాయి, మీరు చెప్పండి. సజ్జల గారితో వీళ్ళందరితో దిగాడు. ఇతను ఏం మాట్లాడతాడండి, మతోన్మాదులారా మాకిక్కడ ప్రార్థన చేసే సైన్యం ఉంది, అవసరమైతే ఈ సైన్యం యుద్ధం చేస్తుంది, ఊచ కోత కోస్తాం అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను ఎవరండి? ఇతను వైసీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు అండి. ఇతను మైనారిటీ సెల్ కి ఉపాధ్యక్షుడు. ఇతను ఆ రకంగా వెళ్లి అక్కడ రాజమండ్రిలో ఉన్న క్రైస్తవ సోదరులను రెచ్చగొట్టి, అంటే ఒక టీం వైసీపీ జగన్ తరఫున ఒక టీం అక్కడికి పంపడం జరిగిందండి. మరి దాంట్లో మరి రాజశేఖర్ రెడ్డి గారి చెల్లెలు విమలమ్మ గారు కూడా ఉందండి. ఎందుకంటే ఆమె ఎన్నికలప్పుడు చంద్రబాబు గారిని అధికారంలోకి రానివ్వకూడదు, చంద్రబాబు గారు వీళ్ళెవరు తెలుగుదేశం పార్టీ రాకూడదు, జగన్మోహన్ రెడ్డి మేనల్లుడే రావాలి అనే ఉద్దేశంతో పాస్టర్ల మీటింగ్ రాజమండ్రిలోనే పెట్టిందండి. పెట్టి వాళ్ళందరినీ ఇచ్చేసింది. ఈ రోజున రెచ్చగొట్టి ఇదే పాస్టర్లు గాని క్రైస్తవ సోదరులు గాని రెచ్చగొట్టి ర్యాలీలు అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేయించడం కూడా ఆమెది కీలక పాత్ర ఉందండి. ఎందువల్లంటే ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వం ఉండదండి. సొంత బాబాయి సొంత అన్నని చంపితే విమలమ్మ గారు మరి రైట్, అది టెక్నికల్ ప్రాబ్లం ఉంది. శ్రీధర్ గారు తర్వాత తీసుకుంటాను. ఇక్కడ రాజేష్ గారు, మీరు స్వతహాగా మీరు క్రిస్టియను, మీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు, మీ ఎవరి నమ్మకాలు వాళ్ళే, తప్పులేదు. ఇంత జరుగుతున్నా కూడా, ఇన్ని మాటలు అంటున్నా కూడా, అటు ముస్లింల వైపు మైనార్టీస్ వైపు నుంచి కానీ లేకపోతే ఇటు హిందువుల వైపు నుంచి కానీ ఎలాంటి రిటాలియేషన్ రాలా. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఒక వ్యక్తి మరణానికి సంబంధించిందని చాలా చాలా ఓపిక్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఎక్కడా కూడా ఏ ఒక్కరు రెచ్చిపోయినా జరగరాని ఘటనలు జరిగేవి కదా, అంతవరకు మనం ఒప్పుకోవాలి కదా. కానీ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అసలు సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు ఎందుకులే చదవడం, ఎందుకు చదివినా కూడా ఫలితం లేదు, వాళ్ళు చేసే అంత అరాచకంగా ఉంది. ఒక వీడియో ఇప్పుడు ఆయన చెప్పిందే నేను తీసి పెట్టాను, ప్లే చేద్దామని. అదొక్కసారి మీరు వినండి, ఎలా ఉందో చూడండి.
నూటికి 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఉడతూపులకి చెంతకాలు రాలా, మేము ఒక్కసారి కన్నెర చేస్తే ఖబర్దార్ మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓట్ల కొడకల్లారా మమ్మల్ని కలకొద్దాం. మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, బొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎంతకైనా తెగించలేక సిద్ధంగా ఉన్నాం. ఏంటండి అది? ఏంటి ఆ భాష ఏంటి? క్రైస్తవులు మూర్ఖులా? ఆయన చెప్తున్నాడు మేము మూర్ఖులు అని ఆయనే చెప్పాడు, ఆయన నోటితో ఆయనే. బైబిల్ పక్కన పెట్టి ఊచకోత కోస్తాం నా కొడకల్లారా, అది ఆయన భాష. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధికారిక నాయకుడు. ఈయన వెళ్ళి అక్కడ ఒక 100 మందిని పోగేసి అలా రెచ్చగొట్టే పోలీసులు ఎందుకు దీని మీద ఇది చేయలేదు నాకు అర్థం కావట్లా. ఈ పార్టీకి అతను బార్స్ వెనుకుండాలి కదా. అతనే కాదు, ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళు కానీ, ఇలా రెచ్చగొడుతున్న మాట్లాడుతున్న వాళ్ళు కానీ, పోస్టులు పెడుతున్న వాళ్ళు, వీళ్ళందరి మీద కేసులు పెట్టుండాల్సింది ఈ పార్టీకే. ఇది ముమ్మాటికి హత్య అంటున్నాడు. ఏం పేరు జాన్ బెన్నీ లింగం అంట. ఈ లింగం గారు సాక్ష్యాలు తీసుకొచ్చి ఆధారాలు తీసుకొచ్చి ఇవ్వాలి కదా, డీజీపీ గారికో లేకపోతే ఎవరికో ఇవ్వాలి కదా. ముమ్మాటికి హత్య అని ఎలా అంటాడు? పైగా ఆ మాటలు చూస్తే ఊచకోతకు వస్తాడా? సమాజంలో ఉండదగ్గ ఎలిమెంటేనా ఇది? రాజేష్ మీరు చెప్పండి. సార్ అతను ఇప్పుడే కదండి, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర బహిష్కరణ చేయమని ఎస్పీ రవీంద్రబాబు గారిని కలిసిన వ్యక్తి అండి. ఇతను వైఎస్ఆర్సీపీ ఆడుకోరు ఇతను కదా చేయాలి. అదే సార్ అదే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మన ఛానల్ ద్వారా. ఇప్పుడు అక్కడ ఎలా రెచ్చగొట్టిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్స్ బాధలో ఉన్న క్రిస్టియన్స్ గుంపులోకి వెళ్ళి హిందువుల్ని భయంకరంగా తిట్టడం ద్వారా వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి అవతల హిందువులకి కోపం వస్తుంది. ఆ హిందువులు కూడా ఒకవేళ రాజమండ్రి ఉందండి, ఆ రాజమండ్రిలో క్రైస్తవులే కాదు హిందువులు కూడా మెజారిటీ శాతం ఉంటారు. వీడు తిట్టిన తిట్లు ఎవరో వింటారు. విన్నాక అక్కడ 10 మంది పోగాయి, ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడేమో పాస్టర్ గా చనిపోయిన మనం బాధపడుతుంటే ఈడెవడో మనల్ని తిడతాడు రెండ్రా అని అక్కడ జనం గ్యాదర్ అయ్యి అక్కడ క్రిస్టియన్స్ హిందువులు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఈడు అక్కడ కనపడ్డండి. ఈడు అప్పటికే జారుకుంటాడండి. అంటే వీళ్ళకి కావాల్సింది అదే అండి. నేను కోరుకునేది ఇప్పుడు శర్మ గారు కూడా చాలా బాగా మాట్లాడారండి, షుబ్లీ గారు చాలా బాగా మాట్లాడారు. నిజానికి ఎవరో షమీ గారు ఒక మా స్నేహితుడు ఉన్నాడు, ఆయన మీద నెట్టేద్దామని కొంతమంది ప్రయత్నించారు. హిందువుల్ని చాలా మంది ఈ వీళ్ళండి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు తిట్టారు. అయినా కూడా పెద్ద మనసుతో మీరు సంయమనం పాటించినందుకు నేను మీకు హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నానండి. దాంతోపాటు మీరు క్రైస్తవులను కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి మూర్ఖులు చాలా మంది వచ్చి రెచ్చగొట్టడం ప్రయత్నించారండి. కానీ అక్కడ నిజమైన క్రైస్తవ పెద్దలు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఎవడెంత రెచ్చగొట్టినా సరే మీరేమీ కూడా ఈ ధర్నాలకి లేకపోతే రోడ్ బ్లాక్ చేయడానికి వెళ్ళొద్దు అని చెప్పి అందరూ కూడా ఆ లోపల కాంపౌండ్ లోనే ఉన్నారు తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించలేదు సార్. క్రైస్తవులను కూడా దయచేసి అర్థం చేసుకోండి, అక్కడ వాళ్ళు ఎవరు కూడా నిజానికి ఎవరిని తప్పుగా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఇతను మాట్లాడంటే కొద్దిమంది ఇంటెన్షనల్ గా కొన్ని మాటలు అక్కడి నుంచి పాస్ చేశారు సార్. ఏంటంటే ఈయన 11:42 చనిపోతే 1:30కి వాళ్ళ ఆఫీస్ కి ఫోన్ వెళ్ళింది, ఆ ఆఫీస్ డీటెయిల్స్ కావాలని, అది నా దగ్గర ఆధారం ఉందని ఒకడు మాట్లాడాడు. అలాగే వాళ్ళ భార్య గారికి ఫోన్ చేసి రాజేష్ మహాసేన పోలీసులు ఫోన్ చేసి ఇది పోస్ట్ మార్టం లేకుండా ఆ బాడీని ఎత్తుకెళ్ళమని బెదిరిస్తున్నారు అని మరొకటి, అంటే ఆధారాలు లేవండి కానీ మాట్లాడాడు. ఇంకొకటి వచ్చి ఈ విజయవాడ కావాలని రప్పించి మేము క్రైస్తవులు నమ్మించి గొంతు కోసారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మరొకడు. ఇలాంటి బలంగా చెప్పడంతో అమాయకమైన క్రైస్తవులు అరే ఇతను కూడా పలానా పాస్టర్ కదా, అతను చెప్పాడు ఆధారం ఉందని చెప్పాడంటే అది నిజమేమో, నిజంగానే చంపేశారేమో అనే ఒక ఆందోళనకి వెళ్ళి ఒకవేళ ఎవరైనా గనక అమాయకమైన అలాంటి క్రైస్తవులు తప్పు మాట్లాడితే వాళ్ళ తరపున కూడా నేను క్షమాపణ అడుగుతున్నానండి. వీళ్ళంతా కలిసి క్రిస్టియన్ సమాజాన్ని ఈ రోజున హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి శత్రువులుగా చేయడానికి వీళ్ళు ప్రయత్నించారు సార్. ఖచ్చితంగా వీళ్ళని చట్టపరంగా గ్యారంటీకి శిక్షించాలండి. ఎందుకంటే ఆ కంప్లైంట్లు కూడా మేమే ఇస్తామండి అవసరం అయితే. రాజేష్ గారు ఇది మతాలకు అతీతంగా సమాజంలో ఇలాంటి ఎలిమెంట్స్ ఏ మతం వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం అండి. సమాజంలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉండకూడదు. ఉంటే ఆ సౌభ్రాతృత్వము ఆ హార్మోని దెబ్బతింటుంది. ఇది మంచిది కాదు.
ఎందుకంటే మెజార్టీలు ఉండొచ్చు, మైనార్టీలు ఉండొచ్చు, కానీ అందరూ కలిసి బతకాలి. రంజాన్ వస్తే వాళ్ళ ఇంటికి పిలిచి కీర్ ఇస్తారు, బిర్యానీ పెడతారు. ఇంకో పండుగ వస్తే వీళ్ళింటికి పిలిచి వీళ్ళు ఇచ్చేది వీళ్ళు పెడతారు. అందరూ కలిసి చేసుకుంటారు. అలాంటి దగ్గర ఇలాంటి వాళ్ళు కావాలని చిచ్చు పెడుతున్నారు. వీళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలంటే అవసరమైతే కాలర్ పట్టుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మూలాలను ఇది ఏదో ఆషామాషిగా వదిలేయాల్సిన అంశం కాదు. నాకు అర్థం కాదు సార్. వికే గారు ఈ పాయింట్లు ఇది ఎక్స్పోజ్ చేసి ఇదిగో ఈ 4-5 చేశారు అన్నానని ఒకటి నా మీద ఎఫ్ఐఆర్ చేయించాడు సార్ ఖమ్మంలో. నా మీద వాళ్ళకి అదే ఎంత దారుణంగా ఉన్నారండి వాళ్ళు. అదే సో ఇక్కడ శుబ్లీ గారు ఒకడు అంటాడు భయపెట్టి లిక్కర్ కొనిపించారంట. అతనితో భయపెట్టి అవన్నీ సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యేలాగా లిక్కర్ కొనిపించి లిక్కర్ తాగిపించి ఇది చేశారని ఇంకొకడు అంటాడు. ఏంటండి ఇది? లిక్కర్ కొనిపించినందుకు అక్కడే చంపేయాలంటే? వికే గారు, నేను సూటిగా పాయింట్ మీదకి వచ్చేస్తాను. చాలా తక్కువ సమయం కూడా తక్కువ ఉంది కూడా. 2 అంశాలు సార్ దీంట్లో. 2 శక్తులు. ఈ రోజున ప్రభుత్వం ఒకవైపు నుంచి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి, దాంతో పాటు చెడు పోస్ట్ చేయకు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది సార్. ఎందుకంటే ఆ పోస్ట్ అంటే ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం అని చెప్పడం కాదు సార్. వాస్తవాలు ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడుతుంటే పడి ఏడుస్తున్నారండి. పడి ఏడవడం కూడాను అలా ఇలా ఏడవట్లేదు. ఈ రోజున చెడు పోస్ట్ చేయకు అని చెప్పేసి ఇవన్నీ కూడాను మూల కారణం 2 అంశాలు సార్. నంబర్ 1, 90% వైసీపీ బ్యాక్ సార్. 90% వైసీపీ సోషల్ మీడియా. మీరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మళ్ళా పోలీసులు ఏం చేస్తున్నారు, దాని తర్వాత ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లా. నాకు గుండె బాగా చాలా ఆవేదనతో చెప్తున్నాను సార్ నేను. రెండోది 10% ఏంటంటే మత ఛాందసవాదం ఉన్నటువంటి వాళ్ళు. అది క్రిస్టియానిటీలో ఉండేవండి, ముస్లింలో ఉండేవండి, లేకపోతే హిందూయిజంలో ఉండేవండి, ఎవరైనా కానివ్వండి, అందరిలో ఉన్నారు. ఎవరు తక్కువేం కాదు. ఈ 10% ఈ 90% రెండూ కలిసి మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ మీకు ఒక చిన్న అంశం చెప్తాను సార్. ఇందాక ఆయన ఎవరికో టార్గెట్ చేశారండి. టార్గెట్ ఎవరు కాదండి. టార్గెట్ నేను ఓపెన్ గా చెప్తే కనుక టార్గెట్ ఇక్కడ కూర్చున్న 4 టార్గెట్. ఆ శ్రీధర్ టార్గెట్, ఆ బాల్కోటే టార్గెట్, ఆ రాజేష్ టార్గెట్, ఈ శుబ్లీ టార్గెట్. మీరు కావాలంటే కనుక నా లాస్ట్ 10 days పోస్టులు తీసి చూడండి సార్. లాస్ట్ 10 days పోస్టులు తీసి చూడండి. నా మదర్ ఫాదర్ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ బిల్లుకి ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చిందో దాంట్లో నేను నా యొక్క స్టాండ్ నేను తీసుకున్నా, నా ఒపీనియన్ నేను పెడుతున్నాను. తప్పలేదు. నేను 100% అబ్జెక్ట్ చేస్తున్నాను. నా ఒపీనియన్ నేను పెడుతుంటే అసలు బలోం అని చెప్పేసి అది అంటే ఒక వ్యవస్థ దాని వెనకాల పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నాను వికే గారు, బై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను అబద్ధాలు 2017 నుంచి నేను హత్య చేసిన తర్వాత నుంచి నేను అబద్ధాలు కామెడీగా కూడా ఆడాను సార్. నేను నిజం చెప్తున్నాను. నా ప్లేస్ లో కనుక ఇంకోటి ఉంటే కనుక ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాడు సార్. ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాడు. ఒక ఆడపిల్ల అయితే మటుకు ఇంకా దానికి అసలు అవసరమే లేదు, ఇంకా ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ వైపు మేము నుంచుంటే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి మాకే కొమ్ములు లేవంటే మాకే కొమ్ములు లేవు, మేము అలా అనుకునే వాళ్ళం కూడా కాదు. వీఆర్ వెరీ మచ్ డౌన్ టు ఎర్త్. ఎందుకంటే రేపటి అనేది ఒక రోజు ఉందని భావించే వాళ్ళం మేము. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళపై ఎవరు తీసుకోవాలి సార్? ఈ అంశంలో కూడాను, ఈ ప్రవీణ్ పగడాల గారి అంశంలో కూడాను ఆ పాస్టర్ మాట్లాడుతున్నటువంటి పాస్టర్ని చెప్పకూడదు సార్. రియల్లీ చెప్తున్నాను కదా. ఎందుకంటే ఒకడు చేసిన తప్పుకి మొత్తం సమాజాన్ని ఈ రోజున ఇందాక సోదరుడు రాజేష్ సారీ అని చెప్తే నాకు చాలా బాగా చేసింది. ఎందుకు అతను సారీ చెప్పాలి? ఎందుకు? అతను ఒక క్రైస్తవుడు కాబట్టి అతను మొత్తం అందరినీ కూడా సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. ఒకడు చేసిన తప్పు సార్ అది. అలాంటి వాళ్ళని ఏంటంటే ఖచ్చితంగా శిక్షించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలండి. లేదంటే మాలాంటి వాళ్ళు ఎవరు డిబేట్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే లోకేష్ గారు దీని వెనక పెద్ద కాన్స్పిరసీ నడుస్తుంది అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లోనే అదే అన్నారు. సో ఇక్కడ సోషల్ మీడియాని కనుక ఒక్కసారి స్కాన్ చేస్తే ఇప్పుడు మాట్లాడిన ఆ బయట ఏదైతే మనం విన్నామో ఇలాంటి బయట్లు, ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి అదుపు తప్పిన వాగుడు, ఇట్లాంటి అదుపు తప్పిన పోస్టులు కుప్పలుగా సోషల్ మీడియాలో బయటకు వస్తాయి. చేయాల్సిందల్లా పోలీసు స్కాన్ చేయాలి. అసలు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే సగం సమాజంలో ప్రశాంతత అనేది వస్తుంది. బాలకోటే గారు, ఎందుకు పోలీసులు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు? బ్రీఫ్గా 2 minutes.
వెంకటకృష్ణ గారు, ఒక లింగం గారు మాట్లాడితే క్రైస్తవులందరూ కూడా మూర్ఖులు కాదు. ఈ రోజున ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు అని. మరి ఆ లింగం గారి మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు దర్యాప్తుని పక్కదో పట్టించి పోలీసులు విచారణ పక్కదో తెప్పించి ఇటొక మిలిటెంటు మధ్య ఒక మిలిటెంట్ ఉండి సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాఖ్యలు చేస్తుంటే పోలీసులు ఆ కోణాన్ని కూడా చూడకపోతే ఎలా? ఇప్పుడు మీరు ఇచ్చిన వీడియో అంత దుర్మార్గంగా నరికేస్తామనే మాట మాట్లాడుతుందంటే ఆ పోలీసులను అదుపులో తీసుకోకపోతే ఎలా ఈ నేరం ఎలా ఆగుతుంది? అది పోలీసు విచారణకు కూడా ప్రతిబంధకమే కదా. ఈ రోజున రాష్ట్రంలో ఎంతోమంది అమాయకులు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ రెచ్చగొట్టడం కాదా? రెండో మాట ఏంటంటే సాక్షాత్తు ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది, కోడిగుడ్డు మీద ఏకల వివేకమై మేము పోలీసు దర్యాప్తును నమ్ముతున్నాను, ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది అని. భార్య ఆ మాట అన్న తర్వాత ప్రతి ఓడు కూడా యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోయి జగ్గైపేటలో ఏం జరిగింది, కోదాడలో ఏం జరిగింది, ఎప్పుడు బయలుదేరాడు, ఎందుకు బయలుదేరాడు అని చెప్పి చర్చలు చేస్తే ప్రభుత్వం నిఘా పెట్టాలండి. నేను ఒక మాట చెప్తాను సార్, మీడియా మీద కూడా నియంత్రణ పెట్టాలండి, అందులో డౌటే లేదు. ఉగ్రవాదులు కాదు, ఇష్టారాజ్యం అయిపోయింది సోషల్ మీడియా మెయిన్ గా. పెట్టాలి సార్, పెట్టాలి. మీడియా ఇష్టారాజ్యం ఉంది. ఇప్పుడు క్రైస్తవులు శాంతి కాముకులండి, ఉగ్రవాదులు కాదు. ప్రేమ త్యాగం వారి జీవన విధానం. నేను లౌకికవాదిని, నేను చర్చికి వెళ్తాను, నేను దేవాలయానికి వెళ్తాను. ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఈ మతపరమైన విద్వేషాలు గబాలు రెచ్చిపోతే పాత బస్తీ అల్లర్లు అయిపోతాయండి. ఎక్కడన్నా విస్ఫోటనం జరిగితే మళ్ళీ ఆర్పడం కష్టమవుతుందండి, చాలా కష్టం అవుతుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. డీజీపీ గారు కూడా దాని మీద కన్నేయాలండి. డీజీపీ గారు దాని మీద కన్నేయాలి. మనం అభివృద్ధి గురించి మాట్లాడుకొని అమరావతి, పోలవరం మనం అంతేమో రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఎవరన్నా ఉండని. నిజంగా అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే తప్పనిసరిగా వైసీపీ పార్టీ ఎప్పుడు చేసేదంటే తన చేతిలో గొడ్డలు పట్టుకోదండి, ఎదుటి చేతికి గొడ్డలు ఇస్తుంది, ఆడి చేత పని చేపిస్తుంది. దాని సోషల్ మీడియా యొక్క పని అది. ఈ రోజున పెడుతున్న పోస్టులు కానీ వాళ్ళు చేస్తున్న హననం కానీ ఈ రోజున ఎంత బాధ్యతగా మనం మాట్లాడుతున్నాం. ఒక కులాన్ని రెచ్చగొట్టాలి, అది ఒక సంఘటన. రైట్ బాలకోట గారు, ఫైనల్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఏపీ పోలీస్ కి ఒక అపీల్ అనుకోండి, ఒక రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకున్న నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఎపిసోడ్ పాస్టర్ పగడాల మరణం తర్వాత జరిగిన ఈ విద్వేషపూరితమైన ప్రచారం వీటికి సంబంధించి పోలీసులు స్కానింగ్ చేయాల్సిందే. సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా స్కాన్ చేయాల్సిందే. స్కాన్ చేస్తే ఇగో ఇలాంటి ఇందాక నేను వినిపించిన అటువంటి హెచ్చరికలు చాలామంది చేశారు, పోస్టులు చాలామంది పెట్టారు, రెచ్చగొట్టే పోస్టులు, సమాజంలో ఒక రకమైన చిచ్చురేపాలనే విధంగా. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ హార్మోని అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది. అది తెలంగాణ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ బాలకోటయ్య గారు, అలాగే శుబ్లీ గారు అండ్ రాజేష్ గారు, శ్రీదర్శనం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ